అనుకుంటున్నావు కాదు అంకుల్, మీరు చేసే లెక్కలు అట్లే ఉన్నాయి కదా. ఫోన్లు 50 సార్లు చేసినా కూడా ఫోన్ రెస్పాన్స్ గారు ఇస్తా, ఈ డేట్కి ఇస్తా అని కూడా చెప్పారు. అంటే ఇవన్నీ చేస్తలేరు. చెప్పు. డేట్కి ఇస్తా అంటే ఆ రోజు కంపల్సరీ చేసి ఎంత ఇవ్వాలి. అవును చెయ్యాలి. మరి మీరు తీసుకున్నారు కదా, ఒక డేట్కి తీసుకున్నారు కదా, ఒక డేట్ చెప్పి తీసుకున్నారు కదా. ఆ డేట్ దాటిపోయిందా లేదా? ఆ డేట్ దాటిపోయి కూడా 6 నెలలు అయిపోయింది. కొంచెం ప్రాబ్లం. ఇప్పుడు నీకు ఇంట్రెస్ట్తో సహా అడుగుతున్నానా? ఇంట్రెస్ట్ వద్దు ఏమొద్దు, నా అసలు ఇయ్యని చెప్పిన నేను. మీరేం ఆధార్ కార్డ్ పాన్ కార్డ్ పట్టుకరండి, నేను ఫోన్ తీసుకుంటా. 1,00,000 రూపాయలు, నా 1,00,000 రూపాయలు మందం నేను ఫోన్ తీసుకుంటా. ఈఎంఐ 2,000 3,000 ఉంటుంది, మీరు కట్టుకోరు. ఎన్ని సంవత్సరాలు, 3-4 సంవత్సరాలు పెట్టుకోరు, కట్టుకోరు. ఇది కూడా ఆఫర్ ఇస్తున్నా కదా, తీసుకురా పోరు. ఆధార్ కార్డ్ పాన్ కార్డ్ తీసుకురండి. నాకు సివిల్ లేదు అన్న, రాదు నాయన. ఎందుకు లేదు? వేరే నేను ఇలాగానే పైసలు ఇప్పించాను, నాకు అలా సివిల్ లేదు, నేను ఇస్తాను నీకు, తెచ్చుకొని వద్దటలేదు. అట్లా నువ్వు తీసుకురా పో, చెక్ చేద్దాము, వస్తే తీసుకుంటా. వాట్సాప్ చేస్తాను. వాట్సాప్ ఎందుకు చేసుకొని వద్దటగా తీసుకుంటాను, తీసుకుని పోదాం. మీరు కూడా రావాలి కదా, మీరు రాంది ఎట్లయితుంది? నేనేమన్నా బ్యాంక్ ఉన్నా చెప్పు. నువ్వు నా తను ఎగ్గొట్టినా, నా తన కోర్టులోనే, నేను ఎంప్లాయీని కాదు కదా బ్యాంకులో. నిన్ను గుద్దలని చేయనికే నేను నా దగ్గర, నువ్వు మనిషి దగ్గర తీసుకున్నావు, ఆ మనిషికి కూడా అంతే అవసరం ఉంటాయి పైసలు. నువ్వేదో హాస్పిటల్ చెప్పి తీసుకున్నావు అని చెప్పింది మా మమ్మీ. హాస్పిటల్ చెప్పి తీసుకున్నావు కదా, అంటే నీకు ఒక నియత్తోటే ఇచ్చింది కదా. నీదో అర్జెంట్ ఉన్నది, ఇన్ని సంవత్సరాలు తెలుసు. ఆయన ఒక ఇజ్జత్ మర్యాదంతో ఇస్తే, ఇది లాస్ట్కి వచ్చేవరకు ఇట్లా చేస్తే నేను ఏం చేయాలి చెప్పు? ఎంత ఇజ్జత్తో తీసుకున్నానో అంత ఇజ్జత్తో ఒక నెల లేట్ అయింది, 2 నెలలు లేట్ అయింది. ఆ ఇంట్రెస్ట్ ఇవ్వకు. ఇంట్రెస్ట్ లేదమ్మా, నేను తర్వాత ఇస్తా. సరే అసలు తీసుకో ఫస్ట్, అయితే ఇంట్రెస్ట్ తర్వాత చూసుకుందాం. ఇంట్రెస్ట్ వద్దే వద్దు అని చెప్పినా కదా. ఇంట్రెస్ట్ కూడా అసలు ఇది చాలు. నీకు ఇంత చెప్పినా కూడా మీరు లాస్ట్కి మళ్ళీ అదే చేస్తారు అంటే నేనేం చేయాలి చెప్పు? అట్లే చేస్తున్నావు నువ్వు. ఫోన్ రెస్పాన్స్ అయితే నేను ఇంత దూరం రావాల్సిన అవసరమా చెప్పు? రేపటి నాడు ఇల్లు కాల్ చేసిపోతావు. నేను ఏడంటే వెతకాలి చెప్పు నిన్ను? నువ్వు ఇల్లు కాల్ చేస్తే నాకేమన్నా ఉందా? ఏడుకొచ్చి అడగాలి. ఇల్లు కాల్ చేసి పోతావేమో, నేను ఇట్లా ఇంట్లో మీద వస్తున్నా అని చెప్పి. నాకు కూడా మస్తు ఇబ్బంది ఉంది అంకుల్. నేను ఇలా పోయేటోని, నేను ఆగిపోయినా పైసలు లేక. నేనేం చేయాలి చెప్పు? నేను ఎవరికి చెప్పుకోవాలి చెప్పు? ఎవరికి చెప్పుకోవాలి నా బాధలు? నేను ఎవరికి చెప్పుకోవాలి?